నువ్వు నీ ప్రాబ్లమ్స్ తోటి ఆయన వైపు చూస్తే పూర్గా అయిపోతాడు. కానీ ఆయన పవర్ తోటి ఆయన ఎవరో ఆయనగా నువ్వు చూస్తే ఆ పవర్ అనేది నీ లైఫ్ లోనికి విడుదలైనప్పుడు నీ పరిస్థితులను నువ్వే చేంజ్ చేసుకోవచ్చు. నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నానంటే డ్రీమ్ అనేది ఇంపార్టెంట్. ఈ శరీరంలో నీకు ప్రాణం ఉన్నంత వరకు నీకు నేను ఏమని చెప్తున్నానంటే మంచి దర్శనాన్ని కలిగి ఉండు. మంచి దర్శనాన్ని కలిగి ఉండు. ఎందుకో తెలుసా? నువ్వు ఏ డ్రీమ్ పెట్టుకున్నా అది భూమి మీద ఆల్రెడీ ఎక్కడో ఉన్నది. అది ఎంత ఇంపాసిబుల్ ని కనబడలేదు అయినప్పటికీ అది నువ్వు ఆ డ్రీమ్ ని పెట్టుకుంటే ఖచ్చితంగా భూమి మీద నీకు ఏదో ఒక దినాన నీ ముందుకు కనపడుతుంది, నీ ముందు అపియర్ అవుద్ది. ఎందుకో తెలుసా? సీక్రెట్ చెప్తున్నా. అది కారణం స్టార్టింగ్ లోనే దేవుడు ఏం చేశాడంటే నీకు నాకు కావలసిన అవసరమైన ప్రతి ఒక్క అవసరతను దేవుడు భూమి మీద ముందుగానే సృష్టించాడు. దేవుడు ముందుగానే సృష్టించాడు. 6 రోజులు నీకు కావలసినవన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. ఎప్పుడు? నువ్వు ఇంకా భూమిని తాకక ముందే, ఇంకా నువ్వు భూమి మీద పుట్టక ముందే నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా భూమి మీద ఏమై ఉన్నాయి? ఎగ్జిస్ట్ అయి ఉన్నవి. అవి ఆల్రెడీ ఉన్నవి. అవి ఉన్నవి ఎందుకు అంటే రాబోయే నీకోసం అవి. ఓకే? అవి ఉన్నవి కేవలము నీకోసమే ఉన్నాయి. కాబట్టి ఇక నువ్వు భూమి మీదకు వచ్చిన తర్వాత నీకు కొదువ అనేది ఎక్కడా ఉండదు. ఆయన సమృద్ధి గలవాడు గనక నువ్వు రాకముందే అన్నిటినీ సమృద్ధిగా దేవుడు క్రియేట్ చేశాడు భూమి మీద. ఇక ఆయన చేసినటువంటి ఆ క్రియేషన్ లో నీకు అవసరమైన ప్రతిదీ ఉన్నది.